నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. నెలసరి సమయంలో ఆడవారు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికి నెలసరి సాఫీగా ఉన్నా చాలా మందిలో కూర్చోలేక నుంచోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు లైక్ డిప్రెషన్ కానివ్వండి, కడుపు నొప్పి, ఇంకా నడు నొప్పి, ఇట్లా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అసలు ఈ నేపథ్యంలో పీరియడ్ పెయిన్ అంటే ఏంటి, వాటికి సరైన పరిష్కార మార్గాలు ఉన్నాయో లేదో ఇవాల్టి హెల్త్ జోన్లో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ తజమల్ హమ్రీన్ గారు. సో నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో యాక్చువల్లీ పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్, స్టమక్ పెయిన్ అసలు ఎందుకు వస్తుంటుంది, దానికి కారణం ఏంటి? సో సైంటిఫికలీ పీరియడ్లో వస్తున్న పెయిన్ని వి టర్మ్ యాజ్ డిస్మెనోరియా అని. సో నార్మల్గా పీరియడ్ టైంలో గర్భసంచికి పొరలు ఉంటాయండి. దానికంటే మోస్ట్ బాటమ్ లేయర్ని ఎండోమెట్రియం అని అంటాము. సో పీరియడ్లో ప్రతిసారి ఎవ్రీ సైకిల్ 14-15 డేకి ఆ ఎండోమెట్రియం ఫుల్లీ ఫామ్ అయ్యాక పీరియడ్ డేట్ మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ టైంకి బాటమ్ మోస్ట్ లేయర్ ఆఫ్ గర్భసంచికి ఉన్న బాటమ్ మోస్ట్ లేయర్ ఏదైతే ఎండోమెట్రియం అని ఉందో అది సెపరేట్ అయిపోయి బయటికి వచ్చేస్తూ ఉంటుందండి. సో అది సెపరేట్ అయినప్పుడు చాలాసార్లు చాలా ఎంజైమ్స్, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అండ్ సైటోకైన్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి. దానివల్ల మనకు పీరియడ్లో పెయిన్ వస్తుంది. అవి న్యాచురల్ కారణం వల్ల. దెర్ ఆర్ సెకండరీ కాజెస్ ఆల్సో. దీనివల్ల ఆ సెకండరీ కాజెస్లో మనకి ఏమైనా రోగం ఉంటే దానికి సంబంధించి పీరియడ్ పెయిన్ ఎక్కువ అవ్వడం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, ఇలాంటివి కామన్ అండి. సో మనం టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసుకోవచ్చు దాని గురించి. బట్ నార్మల్గా న్యాచురల్ కాజ్ అయితే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ ఎండోమెట్రియం లేయర్ సెపరేషన్ అండ్ ఆ ఎంజైమ్స్ రిలీజ్ అండి. కొంతమందికి ఇంకా ఓవర్ బ్లీడింగ్, అలాగే స్టమక్ పెయిన్ కూడా చాలా భరించలేని విధంగా వస్తుంది. అంటే దానికి ఏదైనా వ్యాధి కారణం అండి. ఇప్పుడు ఒకవేళ నెలసరి స్టార్ట్ అయ్యాక కొన్ని రోజులు చాలా మందికి ఫస్ట్ డే ఎక్కువ ఉంటుందండి న్యాచురల్ కాజెస్లో. సో అవి ప్రైమరీ డిస్మెనోరియా అన్నట్టు. ఆ న్యాచురల్ కాజెస్లో కొంతమందికి విత్ టైం అది వాటంతటా తగ్గిపోతుంది నొప్పి. కానీ అలా అవ్వట్లేదు అని అంటే ఇంకెక్కువ నొప్పి అవుతుంది. అండ్ మనం ఎంత మందులు వాడినా కానీ తగ్గట్లేదు. ప్రతిసారి మందులు వాడుతూ ఉండి ఆ మందులు ఎక్కువ అవ్వడం, డోస్ పెంచడం అలాంటి ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒక సెకండరీ కాజ్, ఏదో రోగం ఉంటుందండి. మనం వచ్చి ఒకసారి ఎగ్జామిన్ చేసి మనం ఒకసారి స్కాన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మందులు వాడుతూ ఉంటారు, లైక్ ఇప్పుడు మీరు చెప్పారు ఓవర్ బ్లీడింగ్కి, అలాగే లైక్ ఇప్పుడు ఈ ఓవర్ బ్లీడింగ్ అండ్ నొప్పులకి మందులు ఎప్పుడు వాడడం స్టార్ట్ చేయాలి? లైక్ ఏదైనా ఒక ఇది ఉంటుందంటే ఇంత వరకు లిమిట్ వరకే ఉంటుంది, తర్వాత నుంచి మందులు వాడాలని ఏదైనా ఉంటుంది? సో మనకు నార్మల్గా బ్లీడింగ్ అన్నది ఎవ్రీడే ఒక 80 ml అవ్వాలి అండి. సో ఆ 80 ml అనేది ఓవర్ 24 hours ఫస్ట్ డే మాత్రమే అవుతుంది. మిగతావి తగ్గుకుంటూ వెళ్తుంది. సో మనకి ఇప్పుడు ఎలా అంటే ఒక రోజుకి యూజువల్గా అయితే ఫ్రీక్వెంట్గా ప్యాడ్ చేంజ్ చేస్తామండి. ఎవ్రీ 6th hourly ఫర్ హైజీనిక్ పర్పసెస్ చేంజ్ చేయాలి. సో అది కాకుండా ఆ 6th hourly ప్యాడ్ మారుస్తున్నప్పుడు అది ఫుల్లీ సోక్ అయితే అండ్ 6 hourలో ఒకటి కంటే ఎక్కువ ప్యాడ్ మార్చాల్సి వస్తే అప్పుడు యూ హ్యావ్ టు మనం భయపడాలి, ఏమైనా రోగం ఉందా, దేనివల్ల ఎంత బ్లీడింగ్ అవుతుంది అని. సో దానికి మాత్రం ట్రీట్మెంట్ అవసరం అండి, ట్యాబ్లెట్స్ వాడవచ్చు. కమింగ్ టు నొప్పి అండి, అదే చెప్పాను కదా, ప్రతిసారి నెలసరి ఇచ్చిన ప్రతిసారి మీకు ఒక రోజు కంటే ఎక్కువ నొప్పి రావడం, ఒకటే రోజులో మీకు ఒక్క ట్యాబ్లెట్ వల్ల తగ్గకపోవడం అండ్ ప్రతిసారి ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం వచ్చినా కానీ ఏమైనా రోగం ఉన్నట్టే అండి. అప్పుడు వీ హ్యావ్ టు వరీ. ఏ నొప్పి వరకు మనం భరించగలము? అంటే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఎట్లా డిసైడ్ చేసుకుని వెళ్ళగలము? లైక్ ఇప్పుడు మీ పెయిన్ థ్రెషోల్డ్, నా పెయిన్ థ్రెషోల్డ్ డెఫినెట్లీ వేరే ఉంటుంది. సో ఇదొక క్వెరీ. చాలా మంది ఏమనుకుంటారంటే టీనేజ్లో యాక్చువల్లీ చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో మనకి నెలసరి మొదలయ్యే ఏజ్ 10 years to 13 years. చాలా మందికి 8 to 13 years కూడా ఉంటుంది. సో ఈ టైంలోనే దట్ ఈస్ ద టైం అమ్మాయిలు హిట్ ద టీనేజ్. చాలా హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ అవ్వడం చాలా యాంగ్జైటీకి కారణం. ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఎక్కువ స్క్రీన్ వాడడం, అన్హెల్దీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ డైటరీ మోడిఫికేషన్స్ అండ్ అన్హెల్దీ డైటరీ లైఫ్ స్టైల్స్, బయట దొరికే జంక్ తినడం, ఎక్కువ టైము స్క్రీన్ చూడడం, రాత్రి నిద్రపోకపోవడం, ఇవన్నీ చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. సో ఎవరికైతే సైకలాజికల్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో నొప్పి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ థ్రెషోల్డ్కి కారణం అన్నది మీ పర్సన్ టు పర్సన్ కూడా డిఫరెంట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కారణాల వల్ల కూడా ఎక్కువ నొప్పి రావడం అలాంటివి కూడా ఉంటాయి. సో మనం ఎంత థ్రెషోల్డ్ అన్నది మనం భరించకపోతే అది థ్రెషోల్డ్ అంతే. మీ థ్రెషోల్డ్కి మీరు భరించలేకపోతే అప్పుడు రావాలి, నా థ్రెషోల్డ్కి నేను భరించినప్పుడు నేను అప్పుడు వస్తా. కానీ ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే పీరియడ్లో పెయిన్ రావడం చాలా సహజం, ఇది చాలా న్యాచురల్ కాజ్, మనం ఓర్చుకోవాలి, మనం అమ్మాయిలం కాబట్టి మనం తట్టుకోవాలి. ఇది మాత్రం తప్పండి. ఐ ఓన్లీ టెల్ దట్. ఎందుకంటే
తనకి న్యాచురల్గా నొప్పి అవుతుందా, ఏమన్నా ఆర్టిఫిషియల్ కాజ్ వల్ల నొప్పి అవుతుందా అన్నది మనం రూల్ అవుట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ పెయిన్ ఒక్కటే సహడం చేసుకోవడం కాకుండా, ఆ పెయిన్ ఒక్కటే కాకుండా యూల్ హ్యావ్ మోర్ సైకలాజికల్ ఇష్యూస్ అండి. చాలామందికి యూనో ఫస్ట్ అయితే మన కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల చాలామంది పీరియడ్లో ఉన్న ప్రతిసారి సెక్లూడెడ్ అయి కూర్చుంటారు. సో వాళ్ళేమను ఆ చిన్న ఏజ్లో వాళ్ళకి పర్పస్ అర్థం కాదు కదా మనం ఎంత చెప్పినా కానీ. అండ్ దే హ్యావ్ చాలా మందికి ఇలా బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటుంది, ఇది ఇంప్యూర్ బ్లడ్, ఇది మంచిది కాదు, మనం డర్టీ అయిపోయాము, మనం ఇది ముట్టద్దు అది ముట్టద్దు, అవన్నీ టాబూస్ అండి. మనం వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దట్. ఎందుకంటే ద మెయిన్ పర్పస్ మన కల్చరల్, బికాస్ ఆఫ్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్, ఇండియన్ కల్చర్లో ద మెయిన్ రీజన్ ఈజ్ ఆ అమ్మాయికి రెస్ట్ కావాలి, రెస్ట్ ఇవ్వడం ఈజ్ ద మెయిన్ పర్పస్. అది వదిలేసేసి అందరూ వేరేవన్నీ మాట్లాడుకుంటూ ఆ అమ్మాయికి చాలా సైకలాజికల్ స్ట్రెస్ అయిపోయి, ఒకటి పెయిన్, ఒకటి మీరు ఎక్స్క్లూడ్ చేసి కూర్చోబెడుతున్నారు ఆమెని, సెకండ్ ఇంప్యూర్ అని 100 మంది అంటారు. ఇంకా స్కూల్లో అయితే చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారు. ఎడ్యుకేషన్ ప్లేస్లో చాలా వేరే కల్చర్స్, అందరు దే సెట్ టుగెదర్. సో అందరు చెప్పేవన్నీ వాళ్ళు నమ్మేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలియదు, అసలు మెయిన్ రీజనే తెలిసి ఉండదు. సో అన్నిటి వల్ల మీరు ఆమెను ఒక్కదాన్ని అలా కూర్చోబెట్టేస్తే షిల్ గెట్ మోర్ యాంగ్షియస్. కాబట్టి వీ హ్యావ్ టు కౌన్సిల్ హర్ ప్రాపర్లీ. అండ్ ఇంకొకటి, చాలామందికి పేరెంట్స్తో మాట్లాడడం ఇబ్బంది అలా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఫ్రెండ్స్ని అడగడము, పార్ట్నర్స్, కజిన్స్ని అడగడము, సిస్టర్స్ని అడగడము, మదర్ని అడగడము, క్లాస్ టీచర్స్ ఆల్సో ప్లే అ వెరీ హ్యూజ్ రోల్ అండి. వాళ్ళు ఎలా స్టూడెంట్స్ని ఎలా అయితే కౌన్సిల్ చేస్తారో, ఎలా సపోర్ట్ చేస్తారో, ఎలా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ చేస్తారో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. డాక్టర్, పీరియడ్ పెయిన్ అని స్టార్ట్ చేసాం మనం. సో అసలు రకాలేంటి, మనకి ఏవి వస్తూ ఉంటాయి మామూలుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం? బట్ సో పీరియడ్ పెయిన్ ని మనం ఏదైతే చెప్పామో నెలసరిని డిస్మెనోరియా అని అంటాము సైంటిఫికలీ. దాంట్లో 3 కాజెస్ అనుకోండి, ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ, ఇంకొకటి ప్యూబర్టల్ మెనోరేజియా. సో ప్రైమరీ కాజెస్లో ఏంటంటే న్యాచురల్గా అయ్యే బ్లీడింగ్, అవన్నిటివి లైక్ ఇప్పుడే నెలసరి స్టార్ట్ అవ్వడమో, లేకపోతే నెలసరి స్టార్ట్ అయినప్పుడు ఆ పొర సపరేట్ అయ్యి ఎంజైమ్ సెక్రీట్ అయ్యి దానివల్ల వచ్చే నొప్పులన్నీ ప్రైమరీ కాజెస్ ఆఫ్ డిస్మెనోరియా కింద వస్తాయండి. మిగతా అన్ని కాజెస్ ఆర్ సెకండరీ డిస్మెనోరియా కాజెస్. సో ఆ సెకండరీ డిస్మెనోరియాలో ఎలాంటైనా రోగం రావచ్చండి. లైక్ ఐ సెడ్, గర్భసంచికి సంబంధించిన రోగాలు, అండాశయానికి సంబంధించిన రోగాల వల్ల ఇలా అవుతుంది. మోస్ట్ కామన్ దాంట్లో ఒకటి ఫైబ్రాయిడ్ అండి, అది చాలా 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 కామన్ అవుతుంది. దిస్ అండ్ అడినోమయోసిస్ అని, ఒకటి ఎండోమెట్రియోసిస్ అని, అండ్ ఇంకొకటి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, దాన్ని PID అని అంటాము మనం. వీటన్నిటి వల్ల నెలసరిలో చాలా నొప్పి అవ్వడం ఈజ్ కామన్. సో అంటే దీనికంటే ఎక్కువ డిసీజ్ కూడా ఉంటాయి, కానీ ఇదంతా మోస్ట్ కామన్ డిసీజెస్. పీరియడ్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో అంటే మెన్సెస్ అయినప్పుడు, లేదంటే ఒక 1 వీక్ ముందు కానీ తర్వాత కానీ పెయిన్ కాకుండా డిప్రెషన్ ఉంటుంటుంది కొంతమందికి, మెంటల్ ఇష్యూస్. సో దీని గురించి ఎవరు మాట్లాడరు ఎక్కువ. సో దీన్ని కూడా కోపం వస్తూ ఉంటుంది కొంతమందికి. ఇది బయటికి మాట్లాడరు ఎవరు. ఈ పెయిన్ గురించి మాట్లాడతారు కానీ దీని గురించి మాట్లాడరు. సో ఏంటి అసలు ఇది ఎందుకు వస్తుంది? దాన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటామండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రెజెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్. మీలో మాలో ఎవరిలో అయినా ఉండొచ్చు, యంగ్ ఏజ్ ఉన్నా కానీ ఓల్డ్ ఏజ్ ఉన్నా కానీ సేమ్ ఉంటుంది. కానీ అది ఇప్పుడు థ్రెషోల్డ్ పెరుగుతుందండి. లైక్ ఇప్పుడు మీకు కొంచెమే ఉంటుంది, మీరు అది కంట్రోల్ చేసుకోగలుగుతారు కాబట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు లైక్ అసలు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అప్పుడే నెలసరి స్టార్ట్ అయింది, వాళ్ళని మనం అదే టైంలో ఇంప్యూర్ అని చెప్పి ఇవన్నీ చేసి వాళ్ళు ఆల్రెడీ యాంగ్జైటీలో క్రానిక్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు అదే టైంకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకొకటి ఎక్కువ స్టెప్ యాడ్ చేస్తుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకా వాళ్ళు ఇంకా యాంగ్షియస్ అవ్వడము, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు పీరియడ్ రాబోతుంది, టైం వచ్చేసింది, తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది, అయ్యో నేను ట్యాబ్లెట్ తీసుకోలేను, నేను స్కూల్కి వెళ్ళలేను, నేను ఆఫీస్కి వెళ్ళలేను, నేను వర్క్కి వెళ్ళలేను, నేను కాలేజ్కి వెళ్ళలేను, ఆ కాలేజ్లో ఆ ఎగ్జామ్ ఉంది, ఆ పర్టికులర్ క్లాస్ మిస్ అయిపోతాము, మళ్ళీ నా బట్టలు స్టెయిన్ ఎక్కడ అవుతాయో, అందరికీ కనిపిస్తుందో, అందరు ఎలా మాట్లాడుకుంటారో, ఫస్టే మనం కో ఎడ్యుకేషన్లో వెళ్తున్నాము, ఇవన్నీ యాంగ్జైటీ వల్ల ఎక్కువ ప్రెసిపిటేట్ అయ్యి అందరు ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ యాంగ్షియస్ అవ్వడం అన్నది కామన్ అండి. న్యాచురల్గా అయితే PMS ఈజ్ అ వెరీ కామన్ కాజ్. కానీ ఇప్పుడు దాంట్లో కోపం రావడం, ఎక్కువ అరవడం, అండ్ ఎస్పెషల్లీ ఇన్ మ్యారీడ్ కపుల్, ఏడుపు కూడా, చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఏడుపు వస్తుంది. అవన్నీ న్యాచురల్ అండి. అంతే, నేనేమంటానంటే దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సింది, మనకి ఇవన్నీ కావాలని అవుతున్నాయి, పీరియడ్స్ వల్ల అవుతున్నాయి అన్నది మనం అస్సలు భయపడొద్దు అని ఆలోచించదండి.
సో దానివల్ల మనం ఇప్పుడు దాన్ని ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ కాకుండా అదే టైంకి మనకి ఎప్పుడైతే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం యోగా చేయడం కానీ ఎస్పెషల్లీ హెల్దీ లైఫ్ స్టైల్, టైంకి పడుకోవడం, టైంకి లేవడం. ఐ స్ట్రెస్ ఆన్ దిస్ లైక్ మిలియన్ టైమ్స్. ఎందుకంటే ఈ మధ్యలో చాలా ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అండి అందరూ స్క్రీన్ టైంకి చాలా అలవాటు అయిపోయారు బయటికి వెళ్ళలేకపోవడం వల్ల. సో అది ఇంకా మారట్లేదు. 2 years ఆల్మోస్ట్ 1 year అనుకోండి న్యాచురల్గా మనం లైఫ్ స్టైల్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అయినా ఆ అలవాటు మాత్రం పోవట్లేదు. సో ఆ బ్లూ లైట్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ రావడం, మన బయాలజికల్ స్లీప్ సైకిల్ చేంజ్ అవ్వడం, మన డైటరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒకటి, ఇంకొకటి మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల ఇది ఇంకా ప్రెసిపిటేట్ అవుతుందండి. సో చాలామందికి నేను ఏం అడ్వైజ్ చేస్తా అంటే మీరు న్యాచురల్గా ఎక్సర్సైజ్ చేయాలి, వర్కౌట్ చేయాలి, అండ్ దాంతోపాటు యోగా కూడా చేయాలి. మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. డాక్టర్, గర్భసంచి తొలగిస్తూ ఉంటారు కదా, అసలు గర్భసంచి ఎందుకు తీసేస్తారు, ఏ వయసులో తీస్తే హార్మ్ఫుల్ కాదు? యా, సో యూజువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఈజ్ మనకు నెలసరి ఆగిపోతే దాన్ని మెనోపాజ్ అంటాము. మెనోపాజ్ అయ్యాక మనం గర్భసంచి తీసేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు తీయడం ఈజ్ ద హెల్దీ వే అనుకోవచ్చు. ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కానీ 40 years దాటాక జస్ట్ బికాజ్ ఏమో చిన్న కాజ్ ఉండడం వల్ల టాబ్లెట్స్ వాడకుండా, ఇంజెక్షన్స్ వాడకుండా, లేకపోతే మేము మెరీనా అని కాపర్టీ లూప్ ఒకటి ఉంటుందండి, అది కూడా వాడకుండా డైరెక్ట్ బయోప్సీ లేకుండా హిస్టెక్టమీకి వెళ్తే అది మాత్రం అన్యాచురల్ అండి. డెఫినెట్లీ అది వీ షుడ్ స్టాప్ దట్ ప్రాక్టీస్. అండ్ ఇంకొకటి వాట్ హ్యాపన్స్ ఇస్ అందరూ జస్ట్ గర్భసంచి తీసేస్తే మా పీరియడ్ ప్రాబ్లం తగ్గిపోతుంది అంటారు, కానీ గర్భసంచి తీసాక వాళ్ళే ప్రాబ్లమ్స్ ఉన్నది వాళ్ళకి తెలియదు. అండ్ చాలా మందికి అవేర్నెస్ కూడా ఉండదండి దాని గురించి. సో ఇప్పుడు మీరు గర్భసంచి తీసేస్తే, ఇప్పుడు గర్భసంచి ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అంటే ఇప్పుడు మన బాడీ నుంచి చెయ్యో కాలో తీసేస్తే ఎలా అయితే ఉంటుందో, యూట్రస్ తీసేసినా అంతేనండి, జస్ట్ కనిపించదు, లోకానికి కనిపించనదే అది. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు పీరియడ్ ప్రాబ్లం తగ్గిపోతే వీఆర్ ఫైన్, మాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం రాదు, మేమేం బాధపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ తగ్గిపోతే అనుకుంటారు. కానీ గర్భసంచి తీసాక చాలా మందికి ఫస్ట్ కాల్షియం లెవెల్స్ చాలా డ్రాప్ అయిపోతాయండి. సో బోన్లో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గడం, బోన్ చాలా ఆస్టియోపోరోసిస్ అంటారు, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అండి. సో ఆ టైంలో ఏమవుతుందంటే కొంచెం దెబ్బ తాకంగానే ఫ్రాక్చర్ అయిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అండ్ అది స్ట్రెంగ్త్ లేకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం, ఫ్రాక్చర్స్ రావడం, ఇది మోస్ట్ డ్రెడ్లీ థింగ్. ఎందుకంటే 40 yearsలో వీఆర్ వెరీ యాక్టివ్. మనం ఆఫీస్కి వెళ్తాము, మన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాము, పిల్లల్ని చూసుకుంటాము. ఈ టైంలో మనం ఇలాంటివి చేసుకుంటే సంథింగ్ లైక్ దట్ హ్యాపన్స్, మనం మార్బిడ్లీ ఇంకా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. అదొక రీజన్. సెకండ్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా లైక్ వీ సెడ్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ లాగా మెనోపాజల్ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. సో చాలా ఎక్కువ కోపం రావడం, చాలా నీరసంగా అవ్వడం, చాలా యాంగ్షియస్ అవ్వడం, ఏ పని చేయలేకపోవడం అన్నది వితౌట్ ఏజ్ ఓన్లీ మనకు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి గర్భసంచి తీసేస్తే గర్భసంచి తీసేస్తేనే. ఎందుకంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ చాలా అవుతాయి. చాలా మందికి అయితే హెయిర్ పెరగడం, లిప్ మీద హెయిర్ పెరగడము, బాడీ మీద హెయిర్ పెరగడము, అలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయండి. అండ్ ఇంకొకటి మోస్ట్ కామన్ ఈజ్ ఇప్పుడు ఇవన్నీ హాట్ ఫ్లషెస్ అని ఉంటుంది. సో సడన్గా వేడి రావడం, స్వెట్టింగ్స్ అవ్వడం, కాళ్ళ కింద వేడిగా అలా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే కోల్ మీద వాక్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారంటే పేషెంట్స్ చాలా మంది చెప్తారు. చాలా మంట ఉందండి కాల్లో, నడవలేకపోతున్నాము, చాలా ఫ్లషెస్ వస్తున్నాయి, ఏసీ రూమ్లో కూర్చున్న చెమటలు కారిపోతున్నాయి, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేయాలి. సో మనం ఆర్టిఫిషియల్గా ఈస్ట్రోజన్ ఇస్తున్నాం. బాడీలో న్యాచురల్ ప్రొడక్షన్ ఉన్న ఈస్ట్రోజన్ కట్ చేసేసి మనం ఎక్స్ట్రా బయట నుంచి ఈస్ట్రోజన్ ఇస్తున్నాము. ఇప్పుడు ఆ ఈస్ట్రోజన్ ఆర్టిఫిషియల్ అనేది ఎనీ డే ఆర్టిఫిషియల్ అండి, అది న్యాచురల్ ఈస్ట్రోజన్ మాత్రం రీప్లేస్ చేయదు. దానివల్ల క్యాన్సర్ రావడము కానీ, దానివల్ల కానీ గడ్డలు ఎక్కువ అవ్వడము, అవన్నీ కొంతమందికి బీపీ పెరిగి హార్ట్ అటాక్ రావడము, ఇవన్నీ ఉంటాయండి. సో దాన్ని ప్రాబ్లమే, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ప్రాబ్లమే. సో ఇట్ ఈస్ అ వెరీ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ అన్నట్టు, ఈవెన్ ఫర్ డాక్టర్స్ అండ్ ఫర్ ద పేషెంట్స్. ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే అది అవుతుంది. సో తన BMI చూసి తన ప్రకారం ఏదైతే బెటర్ ఉంటుందో ఆ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. కానీ గర్భసంచి 40 years, 40 నుంచి 50 కూడా అంటానండి, 40 to 50 ఆల్సో ఈజ్ నాట్ వెరీ హెల్దీ. సో ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ యాక్చువల్లీ విమెన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ అదే చెప్తున్నా కదా, రిమూవింగ్ యూట్రస్ ఈజ్ లైక్ కటింగ్ ఆఫ్ అ మేజర్ థింగ్ ఇన్ యువర్ బాడీ.
ఇట్ ఈస్ ద ఆర్గన్ ఆ ఆర్గన్ ఇప్పుడు గర్భసంచి వల్లనే కదండి మనకు ప్రెగ్నెన్సీ ఆగడం, పిల్లలు అవ్వడం, హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ అవ్వడం అవన్నీ ఉంటాయి. మనం దాన్నే తీసేస్తే డెఫినెట్గా ఇఫ్ యూ గో అగేన్స్ట్ నేచర్, మనం నేచర్కి విరుద్ధంగా ఏది చేసినా కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో సో గర్భసంచి తీయడం ఈజ్ ద సేమ్ థింగ్. అది తీసేస్తే డెఫినెట్లీ మీకు ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. లైక్ ఐ సెడ్ ఆస్టియోపోరోసిస్ కానీ, హాట్ ఫ్లషెస్ అవన్నీ, ఫ్రాక్చర్ ఈజీగా అవ్వడం, హార్ట్ అటాక్స్ అవ్వడం అవన్నీ చాలా కామన్. సో ఇప్పుడు సరే ఇది కాకుండా పీసీఓడి ఉన్న వాళ్ళు ఉంటుంటారు. పీసీఓడి ఉన్న వాళ్ళకి పీరియడ్ పెయిన్ ఏ విధంగా ఉంటుంది? అంటే వాళ్ళలో ఏమైనా మనం ఇది అని చెప్పగలిగేలాగా ఉంటుందా? అసలు ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు లైక్ ఐ సెడ్ ఈ మధ్యలో అయితే లైక్ మీరు చెప్తున్నట్టు 9 out of 10 జనాలకి పీసీఓడి ఇన్సిడెన్స్ పెరుగుతుందండి. ఇప్పుడు అసలు పీసీఓడి రావడానికి కారణం ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఆ ఇన్బ్యాలెన్స్ ఎంత పెరుగుతుందంటే ఓవరీస్ ఏవైతే ఉందో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్స్ట్రా హార్మోన్ ప్రొడ్యూస్ చేసి దాంట్లో సిస్ ఫామ్ అవుతాయి. అది పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది అయ్యేది పీసీఓడిలో. సో ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది డ్రాస్టికల్గా మారిపోయింది ఇప్పుడు నార్మల్ కంటే. లైక్ ఐ సెడ్ ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా మీకు బ్లీడింగ్ అవుతుంది. పీసీఓడిలో అంత ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే డెఫినెట్గా చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అండ్ ఈ పీసీఓడి అన్నది ఇప్పుడు మన బాడీలో ఏ డిసీజ్ అయినా కానీ ఫ్రీ రాడికల్స్ అన్నది ఒకటి రిలీజ్ అవుతుందండి. సో అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో కార్లు వాడతాము, దానివల్ల పొల్యూషన్ వస్తుంది, అవన్నీ ఎఫెక్ట్స్ క్రియేట్ అవుతాయో సేమ్ అలానే పీసీఓడిలో ఫ్రీ రాడికల్స్ అలా రిలీజ్ అవుతాయి. దాంట్లో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ పెరుగుతాయి. సో డెఫినెట్లీ వాళ్ళకి నార్మల్ పీపుల్ కంటే పెయిన్ ఎక్కువ ఉంటుందండి. వీటన్నిటి వల్ల పీసీఓడి ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అండ్ ఇంకో ఫ్యాక్టర్ వల్ల పెయిన్ ఎక్కువ అవ్వడం అండ్ అవి వాళ్ళకి చాలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. చాలా ఫ్రీక్వెంట్ రావడమో చాలా చాలా గ్యాప్ ఉండడం. ఎగ్జాక్ట్లీ 1 to 2 months 2 to 3 months చాలా మందికి అయితే ఇయర్లీ వన్స్ కూడా రాదు. సో అవన్నీ గ్యాప్ అవ్వడం, దానివల్ల పెయిన్ ఎక్కువ అవ్వడం అండ్ థ్రెషోల్డ్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి. అండ్ చాలా గ్యాప్ తర్వాత వస్తే పెయిన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ చాలా యాంగ్జైటీ అగైన్ సేమ్ థింగ్, అది ప్లేస్ అ మేజర్ రోల్ అండి. సో వాళ్ళకి చాలా ఎక్కువ పెయిన్ డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనండి. కొంతమంది పీసీఓడి ఉండి కూడా డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యరు, కొంతమంది ఉండిపోతారు. అవునండి, పీరియడ్స్ రావట్లేదు, ఓకే ఏది ఏం మంచిదే కదా, పీరియడ్స్ రావట్లేదు మనకు ప్రశాంతంగా ఉంటది అని అనుకుంటారు. కానీ అది చాలా అదే అండి, ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఈజ్ అ బ్లిస్ అంటారు కదా. సో మనకి ఏం ప్రాబ్లం తెలియకపోయినా ప్రశాంతంగా ఉంటాము మనం. వాళ్ళకి ఎక్కువ చెప్తూ ఉంటేనే అదే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో పీసీఓడి ఉంటున్న ప్రతిసారి వాళ్ళకందరికీ ఇర్రెగ్యులర్ ఫస్ట్ ఇండికేటర్ ఇర్రెగ్యులర్ సైకిల్ అండి. ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడము, మనకు అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువ డెవలప్ అవ్వడము, హెయిర్ లాస్ అవ్వడము, బాడీ మీద హెయిర్ అవ్వడము అండ్ ఫేస్ మీద యాక్నే రావడం, ఇవన్నీ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి అండి. అండ్ నెక్ మొత్తం బ్లాక్ అయిపోవడము, దాన్ని హెర్సుటిజం అని అంటారు. సో ఇవన్నీ పీసీఓడి కాజెస్ అన్నట్టు. సో ఇంకొకటి చాలామంది డాక్టర్ అంటే భయపడతారు, ఏదో చెప్పేస్తారేమో, ఏదో చేసిస్తారేమో అని. సో నేనేమంటానంటే మీరు కూర్చొని మీ ప్రాబ్లమ్స్ డాక్టర్కి ప్రశాంతంగా చెప్తే ఐఎమ్ షూర్ ఏ డాక్టర్ అయినా మీకు ప్రశాంతంగా కౌన్సిల్ చేసి తనకి ఈ ప్రాబ్లం ఉంది, దీనికి మనం ఈ ట్రీట్మెంట్ ఇద్దాము, ఇలా చేంజ్ చేస్తాము అని. లైక్ ఇప్పుడు పిల్లలు కూడా పీసీఓడి ఉంది, నువ్వు వెయిట్ పెరుగుతున్నావమ్మా, నువ్వు కొంచెం మార్చుకోవాలి, ఎక్కువ ఫోన్ వాడొద్దు, తొందరగా పడుకోవాలి, ఏ పేరెంట్ చెప్పినా కానీ ఈ టీనేజ్లో ఎస్పెషల్లీ ఎవరు వినరండి. మీరైతే డాక్టర్తో చెప్పిస్తే డెఫినెట్గా డాక్టర్కి వింటారు. అండ్ సో అదే ఇంప్రూవ్ చేయాలి. డైటరీ లైఫ్ స్టైల్స్తో పాటు మనం ఆ కౌన్సిలింగ్ ఈజ్ అ మేజర్ రోల్ అండి. కౌన్సిల్ చేయాలి ఫస్ట్, దెన్ ప్రిస్క్రిప్షన్, అంతే. సో నేను ఇప్పుడు అదే అడగబోతున్నా, ఫైనల్లీ ఏం చెప్తారు? లైక్ ఇప్పుడు ఈ చిన్నపిల్లలు పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి, చిన్నపిల్లలు 8 to 13 years. అవునండి. సో వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ అవసరం? ఇప్పుడు ప్రస్తుతం నిజంగా సొసైటీలో ఇప్పుడు మీరు ఇంతాక అన్నారు, పేరెంట్స్తో కానీ ఎవరితోనైనా డిస్కస్ చేయడానికి పీరియడ్స్ చుట్టూ టబు ఉంటుంది, టబు ఖచ్చితంగా. సో పీరియడ్ పెయిన్ అంటే అసలు పీరియడ్ అంటేనే ఎవరు వినరు, సో పీరియడ్ పెయిన్ అంటే ఇంకా ఎవరు వినరు. సో ఎటువంటి అవేర్నెస్ రావాలి? సో యాక్చువల్గా అయితే ఈ మధ్యలో నేను చాలా అబ్జర్వ్ చేశాను, చాలా మంది స్కూల్లో అవేర్నెస్ చాలా పెంచుతున్నారు. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ అన్ని ప్రాసెస్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ అవన్నీ అవేర్నెస్ చాలా పెరుగుతున్నాయి. సో అది వీ హ్యావ్ టు స్టార్ట్ కొంచెం ఎర్లీ ఫస్ట్. సెకండ్, పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం, కౌన్సిల్ చేయడం అవన్నీ ఎక్కువ ఉండాలండి. ఈ మధ్యలో పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ ద కిడ్స్ కూర్చోడానికి, అది ఇంప్రూవ్ చేయాలి ఫస్ట్.
సెకండ్, ఇప్పుడు పీరియడ్ పెయిన్ వస్తే లేదమ్మా నువ్వు నొప్పి భరించాలి అని చెప్పకుండా వాళ్ళకి బేసిక్ థింగ్స్, ఇప్పుడు మీరు హాస్పిటల్కి రాలేరు అన్నప్పుడు హాట్ బ్యాగ్స్ పెట్టడం కానీ, యోగా చేయడం కానీ, కొన్ని పొజిషన్స్ ఉన్నాయండి, 4 knee పొజిషన్ అంటారు, ఆ 4 knee పొజిషన్లో కూడా పెయిన్ తక్కువగా ఉంటుంది. సో అవన్నీ చేయడం, ఇంకా మనం ఎమోషనల్గా చాలా సపోర్ట్ ఇవ్వడం చేయాలి ఫస్ట్. సెకండ్, మనం కూడా మన వాళ్ళని ఎక్కువ కౌన్సిల్ చేయాలి. ఇది ట్యాబూయే, ఈ ట్యాబూ అన్నది మనం అవాయిడ్ చేయాలి. ద ఓన్లీ రీజన్ ఈజ్ టు గివ్ రెస్ట్ టు అ ఉమెన్. మనకు నెలసరి వచ్చిన ప్రతిసారి అమ్మాయిలకి రెస్ట్ ఇవ్వాలి అని మాత్రం మనం కౌన్సిల్ చేయాలి. మనం ఇంప్యూర్ అనో మనం ఏదనో అలా కౌన్సిల్ చేయకూడదండి. ఇంకొకటి, పెయిన్ ఎక్కువ అయితే మాత్రం ట్యాబ్లెట్ వాడొద్దు. ట్యాబ్లెట్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఎఫెక్ట్, మన ముందు ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడమో, ప్రెగ్నెన్సీ ఆగకపోవడమో, మన బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉండడము అన్న భయం మాత్రం తీసేయాలండి. అవన్నీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు డిస్కస్ చేసి ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తారు డెఫినెట్గా, అదొకటి వాడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం డయటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా చేయాలండి. వీ హ్యావ్ టు డూ దట్ ఎట్ ఎనీ కాస్ట్. రెడ్యూసింగ్ స్క్రీన్ టైం తగ్గించడం, టైంకి పడుకోవడం, టైంకి లేవడం, హెల్దీ ఫుడ్ తినడం, అండ్ వర్కౌట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం. అండ్ మళ్ళీ ఎక్సర్సైజ్ వేరే, యోగా వేరే, అవి 2 సేమ్ కాదు, అది మాత్రం నేను చెప్తాను. సో యోగా విల్ హెల్ప్ యూ మెంటలీ అండ్ టోనింగ్ అండ్ ఆల్. హెల్తీ లైఫ్ స్టైల్కి మాత్రం వర్కౌట్స్కి అయితే ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అండ్ ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మందులు వాడి హాస్పిటల్కి వెళ్ళి, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనం వెళ్ళి గర్భసంచి తీసుకోవడం, అది మాత్రం ఆ ట్యాబు తీసేసేయాలండి. ఇప్పుడు నార్మల్గా డాక్టర్స్తో ఎలా ఉంటుందంటే, గర్భసంచి ఇప్పుడు మాటికి పేషెంట్ వచ్చి లేదండి నేను తీసుకోను, నాకు గర్భసంచి తీసేయాల్సిందే అంటే, డాక్టర్స్ కూడా చాలా ప్రెషర్లో వచ్చేస్తారండి. ఆ పేషెంట్ అస్సలు వినట్లేదు, చాలా బాధపడుతున్నారేమో, మనం తీసేయాలి అని. సో మనం పేషెంట్స్ షుడ్ బి ఓపెన్ టు ఆప్షన్స్. చెప్పండి మేడం, ఇది ట్రై చేద్దామా, ఇది లేకపోతే అది ట్రై చేశాక విల్ గో హెడ్ ఫర్ సర్జరీ అన్న ఓపెన్ మైండెడ్, ఓపెన్ మెంటాలిటీ ఉంటుందండి. సో అది మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిందే. సో థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో పీరియడ్ పెయిన్ చుట్టూ ఉన్న మిత్స్ని బర్స్ట్ చేస్తూ చాలా చక్కగా వివరించారు ప్రతి విషయం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తూ, అలాగే మెడికేషన్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు తీసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఎవరికి వాళ్ళు కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడికేషన్స్ తీసుకోవాలి. అలాగే పీరియడ్ పెయిన్ కూడా నార్మలే, దాన్ని అదేదో తప్పు లేకపోతే వ్యాధి అన్నట్టు కాకుండా అది నార్మల్ అని తెలుసుకోవాలి. సో డాక్టర్స్ ఇదే చెప్తున్నారు. ఇది ఇవాల్టి హెల్త్ జోన్. నమస్తే.